బలపరచబడే అద్భుత సమయం కనుక ఒక వచనాన్ని చదువుకుని మనము ఈ ధ్యానంలో వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదా? దేవుని శక్తి. ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మీ మధ్య తీసుకొస్తున్నాను. ఎందుకు యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు యేసు ప్రభు వారు శిలువలో పడిన శ్రమలను మనము మరలా మనసులోకి తెచ్చుకోవాలి? బాధాకరమైన విషయాల్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోకూడదని, బాధపడే ఆలోచనలు ఎక్కువగా మనసులోకి చేర్చుకోకూడదని చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి యేసు ప్రభు వారి యొక్క బాధల్ని, ఆయన పొందిన హింసల్ని, ఆయన ఎదుర్కొన్న అవమానాల్ని, ఆయన మరి జీవితంలో భరించిన ఆ యొక్క ఘోరమైన శ్రమలని మనం మరలా జ్ఞాపకం చేసుకోవడం, ఒకవేళ ఇది బాధాకరమైన విషయమేమో కదా, మన మనసులకు ఏమైనా అది జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఇంకా బలహీనపడే, లేకపోతే మన ప్రభుకి ఎలాగైపోయింది మనకి ఏముంటుంది అనేటువంటి తక్కువ భావానికి ఏమైనా తీసుకెళ్తారా? చాలా మంది యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు ఎక్కువసార్లు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతారు. యేసు ప్రభు వారు చెప్పిన ఆ ఉపమానాల కథలు కూడా ఎక్కువసార్లు వినడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ యేసు ప్రభు వారి యొక్క శ్రమలను ప్రతి విషయము కూలంకషంగా చాలా దగ్గరగా పరిశీలన చేయడానికి కొంతమంది మనసు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ రోజు ఉదయకాల సమయంలో అసలు యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఏది ఎక్కువగా వింటే మనకి ఎనర్జీ వస్తుంది, ఏది ఎక్కువగా వింటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము, ఏది ఎక్కువగా వింటే మనలో ఒక నూతన ఉత్సాహం అనేది ప్రారంభమవుతుంది, ఏ విషయాన్ని ఎక్కువగా ధ్యానిస్తే మనలో ఒక బలమైన ఆత్మకార్యం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు చక్కని సూత్రాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటో తెలుసా? సిలువను కూర్చున్న వార్త రక్షించబడుతున్న వారికి ఏం కలిగిస్తుందండి? శక్తిని కలిగిస్తుంది. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇప్పుడు ఈ మాటను బట్టి ఈ పదాలను మనం పాడాలంటే ఎలా పాడాలి? సిలువ వార్తలో శక్తి ఉన్నదయ్యా, ప్రభుని సిలువ వార్తలో శక్తి ఉన్నదయ్యా. వింటే చాలునయ్యా పొందుకుంటావు శక్తిని, వింటే చాలునయ్యా పొందుకుంటావు శక్తిని. సిలువ వార్తలో శక్తి ఉన్నదయ్యా, యేసు సిలువ వార్తలో శక్తి ఉన్నదయ్యా. Hallelujah. We need more spiritual power. We need more strength in heart. నా హృదయంలో గొప్ప బలం కావాలి, నా ఆత్మలో గొప్ప శక్తి కావాలి అని మనం అనుకుంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే సిలువను కూర్చున్న వార్తను వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా, నమ్ముట ద్వారా, అనుసరించడం ద్వారా వస్తుంది. అందుకే సిలువను కూర్చున్న వార్తలో ఉన్న ఆ సిరులను మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా హృదయాలను ప్రిపేర్ చేసుకుంటే
ఉదయం 9 గంటలకు వచ్చామనుకోండి, మధ్యాహ్నం 3 గంటల వరకు వేరే ఆలోచన రాదు. ఒకవేళ మనస్ఫూర్తిగా మనము హృదయాలు సిద్ధపరచుకోకుండా ఈ యొక్క మహాశుక్రవారం ఆరాధనకు కానీ వచ్చామంటే 9 గంటలకు వచ్చిన 10 గంటలకు ఒకసారి వెళ్ళిపోతారు. 11 గంటలకి ఎలాగో 3 గంటల దాకా ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎందుకులేంటే మాటలు మొదలయ్యేది 1 గంటలు మొదలెడతారు. అప్పుడు దాకా పాడిన వాళ్ళు పాడినట్టు పాడకుండా పాడుతూనే ఉంటారు. వాళ్ళ వచ్చే వాళ్ళు లేదు బాబా అనేసి కొంతమంది పాటలు ఎక్కువ పాడతారు కాబట్టి ఏడుగా వద్దాం, లేకపోతే అయి బాబు ఇంకా జరిగినట్టే ఉంటుంది టైం అవ్వదు అని కొంతమంది ఏమో 9 గంటలకి వెళ్ళి ఏం చేస్తాం అక్కడ 3 గంటల దాకా కూర్చోలేక కాళ్ళు పెట్టేస్తాం. కాబట్టి అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని అలా జరిగి ఇలా జరిగి అప్పుడే అర్థంగా కూర్చోకపోతాం. కానీ ఎప్పుడైతే నేను ఈ రోజున నేను ఉపవాసం ఉన్నాను, ఉపవాసం అనగా ఎన్నపిల్లలో ఉపవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా ఉండే సమయం అని అర్థం. నువ్వు అన్నం తిందాం మానేయడం కాదు, లేక మరొకటి కాదు, కానీ దేవునికి దగ్గరగా ఉండడానికి నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఉండగలవా? ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటూ ఉండగలవా? ఆయన సిలువను దర్శిస్తానని, ఆయన సిలువలో పలికిన మాటలను ధ్యానిస్తానని, ఆ సిలువ వార్తలో ఉన్న శక్తిని పొందుతానని ఆలోచన నీకుంటే ప్రభు వారు ఎన్ని గంటలకు సిలువ ఇవ్వడానండి? ఉదయము 9 గంటలకు ఆయన కలవరి సిలువలో వేగులతో వేలాడదీయబడ్డాడు. ఎన్ని గంటలకు మరణించాడు అంటే సుమారు 6 గంటల పాటు ఆయన సిలువలో నరకయాతన అనుభవించాడు. మరి 6 గంటల పాటు ఆయన సిలువలో ఉన్నాడు. శ్రమలు ఎప్పటి నుంచి పొందాడంటే లక్షవారం సాయంత్రం నుంచే పొందాడు అని చెప్పుకున్నాం కదా. గెస్సేమనే నుండి ఆయన శ్రమలు ప్రారంభమైపోయింది. గెస్సేమనే తోటలో పట్టుకున్నప్పటి నుంచి కొట్టేవాళ్ళు కొడతా ఉన్నారు, తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు, బాధ పెట్టేవాళ్ళు బాధ పెడతా ఉన్నారు. మరి శిష్యులు దూరం అయిపోయారు, కుటుంబం దూరంగా ఉంది, ఎవరు ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ప్రధాన యాజకులు తప్పుడు తీర్పు తీరుస్తున్నారు, మహాసభ వారు తప్పుడు తీర్పు తీరుస్తున్నారు. చివరికి పిలాతు దగ్గర కూడా అతనికి అన్యాయం జరిగింది. హేరోదు దగ్గరికి తీసుకెళ్ళిన హేరోదు కూడా ఆయన న్యాయం చేయలేదు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా ప్రభువుకి వేదనకరమైన విషయాలు ఇస్తూ ఉన్నారు. అవన్నీ అనుభవించి చివరికి శిలువ శిక్షను ఆయన భరిస్తూ 6 గంటల సేపు శిలువలో నరకయాతన అనుభవించాడు. అలాంటి ప్రభువుని దర్శించడానికి, ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ ప్రేమను మన హృదయాల్లో నింపుకోవడానికి మనం ఎప్పుడు రావాలి? నువ్వు ఇంకా ఒక అరగంట ముందు వస్తే ఇక్కడ ఎవరు బాధపడరు, దేవుడు ఏమి ఇబ్బంది పడరు. నేను చెప్తూ ఉన్నాను, సిలువను సంపూర్ణంగా దర్శించాలంటే ఆ సిలువ వల్ల కలిగిన విలువ ఏంటో మనకు అర్థం కాదు. అందుకే యేసు ప్రభు వారి సిలువ మరణం ద్వారా మనకు కలిగిన 7 విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెఫరెన్స్ అవి మనందరికీ బైబిల్లో ఉన్న మాటలే చెప్తారు, వేరే మాటలు చెప్తారు. ఏమి నమ్మకం లేకపోతే మళ్ళీ తీరుబడిగా కూర్చున్నప్పుడు రెఫరెన్స్ చెప్తారు. 1, సిలువను గూర్చిన వార్త విన్నప్పుడు మన జీవితాలకు పాప విమోచనను గూర్చిన విషయాలు తెలుస్తాయి. మనిషి జీవితంలో ఏది అతనిని బంధిస్తూ ఉందో, ఏది అతని జీవితానికి దేవుడికి మధ్యలో అడ్డుగా ఉందో, ఏది శాపకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణమవుతుందో, ఏది మానవ జాతిని నశింపచేస్తూ నరకాగ్నిలోకి తోసివేస్తుందో, అలాంటి పాపము నుండి విడిపించబడడాన్ని గురించి సిలువను కూర్చున్న వార్త చాలా వివరంగా తెలియజేస్తుంది. ఈ రోజున ఏ బంధకంలోనైనా నువ్వు ఉంటే ఆ బంధకాల నుంచి బయటపడే మార్గము సిలువను కూర్చున్న వార్తలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన. మార్క్స్ వార్త 10:45 ఉంటుంది. సో మొదటి మాట సిలువను కూర్చున్న వార్తలో మన పాప బంధకాల నుండి విడిపించబడే విషయాలు ఉన్నాయి. సిలువను కూర్చున్న వార్తలో పాప విమోచన కార్యం కూర్చున్న వివరాలు ఉన్నాయి. సిలువను కూర్చున్న వార్త విన్నవారు తమ జీవితాల్లో ఉన్న బంధకాల నుంచి బయటపడతారు. ఈ రోజు నువ్వు నిజంగా ప్రభు సన్నిధిలో మనసు పెట్టి ప్రార్థన చేసి కూర్చున్నట్లయితే ఎంతవరకు నిన్ను బంధించి బట్టి పీడిస్తున్న ప్రతి బంధకం యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. రెండవది, సిలువను గురించిన వార్తలో ఉన్న మరొక విశేషం ఏంటంటే, సిలువను గురించిన వార్త పేదవారిని ధనవంతులుగా ఉండగలగో చెప్తుంది. ఏంటంటే పేదవారికి ధనవంతులయ్యే స్థితి ఉందా లేదా, ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలని చెప్తారు. అప్పుడు ఇదేదో బాగుంది కదా, చాలా పేదరికం ఉన్నాయి బాబు, చాలా అప్పులు ఉన్నాయి బాబు, చాలా ఇబ్బందులు ఉన్నాయి బాబు. సిలువను కూర్చున్న వార్త ఏంటి ఏమవుతుందంట, పేదరికంలో నుంచి ధనవంతులుగా మారిపోతాం. నిజమే, యేసుప్రభు వారు కొరింథీ పత్రికలో చెప్తాడు, ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యము వలన మనల్ని ధనవంతులుగా చేయటం. తన దారిద్ర్యము వలన మనల్ని ధనవంతులుగా చేయటం, ఐశ్వర్యవంతులుగా చేయటం. సిలువను గురించిన వార్తలో నీ స్థితి దీన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళే అద్భుతమైన సత్యం దాగి ఉంది. సిలువను గురించిన వార్తలో నువ్వు ఎంత కృంగిన స్థితిలో ఉన్నా, ఎంత మరి పడిపోయిన స్థితిలో ఉన్నా, నీవు మరలా లేపబడగలిగే నిలవబడగలిగే స్థితి, నీ యొక్క ఆత్మీయ పేదరికం నుండి ఆత్మీయ ఐశ్వర్యంలోకి నడిపించే సత్యం సిలువను గురించిన వార్తలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఒకటి, బంధకాల నుంచి విడిపించబడే మాట సిలువను గురించిన వార్త. రెండు, పేదరికం నుండి విడిపించే మాట సిలువను గురించిన వార్త. మూడోది మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్తాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగును. ఎట్టి రోగం గలవారికైనా సరే ప్రభు యొక్క సిలువను గురించిన వార్త ఆరోగ్య సంబంధమైన ప్రధానిగా, ఆరోగ్య ప్రధానిగా లేక ఆరోగ్యాన్ని అనుగ్రహించే శ్రేష్టమైన ఔషధంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన సిలువను గురించిన వార్త వింటున్నప్పుడు అనేక మంది స్వస్థత పడతారు. ఒకవేళ ఈ రోజున నీకు ఆత్మీయ రోగం ఉందో, మానసిక రోగం ఉందో, శారీరక రోగం ఉందో, ప్రభు సన్నిధిలో ఆయనతో అతి సమీపముగా సహవాసం చేస్తూ యేసయ్యా నా బలహీనత నుండి, నా రోగం నుండి నన్ను విడిపించు నాయనా అని నువ్వు ప్రార్థన చేసే మనస్సు నీకుంటే సిలువను గురించిన వార్త ఏముందండి, ఆయన పొందిన దెబ్బల చేత, ఆ సిలువ వార్తలో ఆయన మరణ పునరుద్ధానాల శక్తి వలన స్వస్థత పొందే గొప్ప అవకాశం ఉంది. హల్లెలూయా. అంటే మూడవది, మన రోగములకు స్వస్థత సిలువను గురించిన వార్తలో. నాలుగవది మనం చూసినట్లయితే ప్రపంచం అంతటికి ఉన్న భయం ఏంటో తెలుసా, చచ్చిపోతామేమో అని. ఏ భయం? ఇంకేమన్నా ఉన్నాయా? కరోనా వచ్చేస్తుందేమో బాబు. నిజమే, కరోనా వచ్చేస్తుందేమో, కానీ కరోనా వచ్చేస్తుందేమో ఎందుకు భయపడతాం? వస్తే చచ్చిపోతామేమో. సో పుట్టిన ప్రతి ఒక్కరికి మరణాన్ని గురించి ఏదో రూపంలో భయం కలుగుతూనే ఉంటుంది. మరణం అంటే చాలా భయం. మన సహోదరి తన కుటుంబంలో చాలా సమస్యలు ఎక్కువైపోయి ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేసిన ఆమె ఆశ్రయం పొందదు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటికంటే మళ్ళా ఆ సమస్య పరిష్కరించుకోవడానికి వాళ్ళ పుట్టింటి వాడు వచ్చి తీసుకువెళ్తున్నప్పుడు, మంచి పని చేసావమ్మా, బాగానే నువ్వు ఇక్కడికి వచ్చావు, కొంతమంది అయితే నుయ్యో చూసుకుంటారు అన్న మామూలు. అంటే ఆ అమ్మాయి అంటే చచ్చిపోయాక వెళ్ళేదండి. వెళ్ళేదంట అంటే చచ్చిపోయేంత కష్టాలు ఉన్నా కానీ ఆవిడకి వెళ్ళేదంట. అంటే మామూలుగా కూడా చాలా మందికి మరణం అంటే భయం, మరణించడానికి. మరి సిలువను కూర్చున్న వార్త, నువ్వు మరణించక్కర్లేదు, మరణించేంత కష్టాలున్నా నువ్వు మరణానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కొరకు మరణించి మరణపు ముళ్ళు విరిచిన యేసయ్య సిలువను కూర్చున్న వార్తలో
ఈ మరణ భయాన్ని తీసేసే సత్యం చెప్తూ ఉన్నాడు. 15వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? యేసుక్రీస్తు మనకు ప్రతి విషయంలో అత్యధిక విజయాన్ని ఇస్తున్నాడు యేసు ప్రభువు. కనుక మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మరణం అంటే భయం పోయి జీవితంలో ప్రతి నిమిషము ధైర్యంగా ఉండే శక్తి సిలువను కూర్చున్న వార్త వినడానికి వస్తుంది. అంటే ఈ రోజు మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే వచ్చే ఉపయోగాలు చెప్తున్నాను నేను. ఒకటి చెప్పండి, ఒకటేంటి? పాపముల నుండి విడుదల, బంధకాల నుండి విడుదల, ప్రతి విషయంలో నువ్వు బంధించబడిన ప్రతి విషయంలో నుంచి విడుదల పొందే అద్భుతమైన అవకాశాన్ని సిలువను కూర్చున్న వార్త ధ్యానించుటలో, విశ్వసించుటలో, అనుసరించుటలో పొందగలం. రెండవది, పేదరికముల నుండి ఆత్మీయ ధనవంతులుగా చేసే వార్త. మూడవది, రోగముల నుండి ఆరోగ్యాన్ని పొందుకునే వార్త. భయం నుండి ధైర్యాన్ని సంపాదించుకునే వార్త. ఐదవది, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చే వార్త. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి ఎలా మారుస్తుందండి? నీతిమంతులుగా మారుస్తుంది. సిలువ కూర్చున్న వార్త విన్నప్పుడు మనలోని అనీతి కార్యాలన్నీ విడిపించబడడానికి లేక వదిలిపెట్టడానికి మనలో పరివర్తన కలిగించే అద్భుతమైన మాటలు సిలువ కూర్చున్న ధ్యానాల్లో ఉంటాయి. సిలువ కూర్చున్న వార్తలో నీ యొక్క అనీతి జీవితం వల్ల కలిగే ఆ భయంకరమైన పరిణామాల గురించి వివరిస్తూనే నీతిమంతులుగా అయ్యే అవకాశాన్ని, కృప ద్వారా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా అయ్యే ఆ యొక్క శ్రేష్టమైన మార్గాన్ని మనందరికీ సిలువ కూర్చున్న వార్త బోధిస్తుంది. విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులం అవుతాం అనే విషయాన్ని రోమపత్రికలో పౌలు గారు చెప్తా ఉంటారు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఏ విశ్వాసం ద్వారా? ఇదిగో నీ కొరకు నా కొరకు మరణించిన యేసుక్రీస్తు సిలువ కూర్చున్న వార్త విశ్వసించడం ద్వారా. హల్లెలూయా. సో ఐదవది, నీతిమంతులను అనీతిమంతులను నీతిమంతులుగా మార్చేవారు. ఆరవది, సత్యమేమిటో అసత్యమేమిటో బయలుపరుస్తూ అబద్ధములో నుండి నిజములోకి నడిపించే వార్త. హల్లెలూయా. నిజమైన ప్రేమ ఏంటో, నిజమైన స్నేహం ఏంటో, నిజమైన సంబంధం ఏంటో, నిజమైన అనుబంధం ఏంటో బయలుపరిచేది సిలువ వార్త. ఈ లోకంలో అసత్యంతో కూడిన, ఆకర్షణతో కూడిన ప్రేమలన్నిటినీ మర్చిపోయేటట్టు చేసి, ఇదిగో ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, చెప్పడం క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించు. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. ఇష్టము దీనిని నమ్ము, ఇది ఉదయించలేనిది. హల్లెలూయా. ఈ లోకపు అబద్ధమును మనకు బయలుపరుస్తూ సత్యమైన, స్వచ్ఛమైన ప్రేమ గురించి, స్నేహాన్ని గురించి, సంబంధాల గురించి, పరలోకపు అనుబంధాన్ని గురించి వివరించేదే సిలువ కూర్చున్న వార్త. అంటే అబద్ధములో నుండి సత్యములోకి మనం నడిపించేది సిలువ కూర్చున్న వార్త. ఒకసారి చెప్పేది ముగించేసుకుంటాం. ఒకటి, పాపముల నుండి విడిపించేది సిలువ కూర్చున్న వార్త. రెండు, పేదరికం నుండి విడిపించేది లేక పేదలను ధనవంతులుగా మార్చేది సిలువ కూర్చున్న వార్త. మూడు, రోగముల నుండి ఆరోగ్యం ఇచ్చేది సిలువను కూర్చున్న వార్త. నాలుగు, మరణ భయములను తొలగజేసి ధైర్యం ఇచ్చేది సిలువను కూర్చున్న వార్త. ఐదు,
అనీతిమంతులను నీతిమంతులుగా మార్చేది సిలువను కూర్చున్న వార్త. 6 అసత్యము నుండి లేక అబద్ధము నుండి సత్యములోనికి నడిపించేది సిలువను కూర్చున్న వార్త. 7 చివరికి ఒక మాట చెప్తుంది. వీళ్ళు ఎంతమందికి చచ్చిపోయాక వాళ్ళ గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలి. ఒక ఆయన ఉండేవాడేమో ఉంటుంది, మొదట్లో ఎలా బతకడానికి కాదు కదండి, చచ్చేటప్పటికి ఊరికి ఉపకారిగా, నలుగురికి తలలో నాలుగులా అతడు అనేక మందికి ఒక అద్భుతమైన సహోదరుడిగా, సహకారిగా, మా ఊరికో మహాత్మా గాంధీ కాసిన మహాత్ముడిగా ఉన్నాడండి అనిపించుకోవాలని అనుకున్నాను. చచ్చిపోయి మనం తీసుకోవాలనుకుంటారంటే, ఎంతమంది మీరు మరణించిన తర్వాత కూడా మీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈజ్ ఎ గ్రేట్ వన్. ఆయన ఒక మంచి ప్రార్థనాపరుడు, ఆయన ఒక మంచి సహకారి, ఆయన ఒక మంచి ఉపకారి, ఆయన ఒక మంచి మహాత్ముడైన బాబాయన అని నీ సంఘముతో నీ సమాజంతో అనిపించుకోవాలని ఎంతమంది ఉండదా? ఎవరికైనా ఎవరికి ఉండదంటే మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఉంటారు. మీరు మహాత్ములు ముందు ఆల్రెడీ మహాత్ములు, అందుకనే అది మేము ఆల్రెడీ మహాత్ములు కదా, మళ్ళీ కనిపించబడతాడు. సో మంచిది కొనసాగించింది. అయితే హల్లెలూయా. సో మనిషిని మహాత్మునిగా చేసే వార్త సిలువని కూర్చున్న వార్త. హల్లెలూయా, హల్లెలూయా. అవును, సిలువ మీద దొంగ గురించి మాట్లాడుకుంటాము. అప్పుడు దాకా మాకు దుష్టుడు అయి బాబో చచ్చిపోతే బాగుండు అనుకున్నాం. అలాంటి దొంగ కాబట్టి ఆ క్షణంలో ఆ సిలువ దగ్గర యేసు ప్రభు యొక్క వదనములో ఆయన జీవితాన్ని చూసుకుని, ప్రభువా నేను పాపాత్ముడిగా నా జీవితాన్ని ప్రారంభించాను, నేను పాపాత్ముడిగా నా జీవితాన్ని ముగించుకోనయ్యా, నాకు ఒక పరిశుద్ధమైన లోకంలోకి ప్రవేశం కావాలి, యేసయ్యా నన్ను చేర్చుకుంటావా అంటే, ఓయ్ నీకు నా ఓల తెలియదు, నా అద్భుతాలు తెలియదు, నా స్టోరీ తెలియదు, నా క్రిస్మస్కి రాలేదు అనడా? లేదు, నువ్వు కరెక్ట్ గా సిలువను కూర్చున్న వార్త వినే టైంలో ఉన్నావు, సిలువ సమయంలో ఉన్నావు, సిలువ సందర్భంలో ఉన్నావు. కాబట్టి గ్రాండే నువ్వు మామూలు మనిషివైనా దుర్మార్గుడైనా ఎప్పటి నుంచి నువ్వు మహాత్ముడు అవుతావు. చెప్పగలరు పాపిని పావనుడిని చేసిన వార్త, మామూలు మనిషిని మహాత్ముడిగా మార్చిన వార్త సిలువను కూర్చిన వార్త. అందుకే రక్షించబడుతున్న మనకు ఏముందండి? శక్తి ఉంది. ఎంతమందికి శక్తి కావాలి? ఎంతమందికి ఈ 7 రకాలలో ఉన్న విషయాలు ఏదో ఒకటి మనకి రిక్వైర్మెంట్ ఉండదు ఇందులో కదా. ఇందులో రిక్వైర్మెంట్ లేని ఏమైనా ఉందా? కొంతమందికి ఆ బహుశా ఒకటో రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఒకటేంటి? నువ్వు ఇంకా బాప్తిసం పొందలేదండి బాబు, మా పాతకాలం నుంచి విడిపించబడాలి. ఓకే, వచ్చి ఈ రోజు నువ్వేం చేయాలి? ప్రసన్న సిలువను గురించిన వార్త విని సాయంకాలం ఎవరు ఒప్పుకోకపోయినా వచ్చేస్తారని పోమన్నారు. దేవుని శ్వాసం అయ్యో ఏదో చేస్తారని అనుకోకుండా మెసేజ్ చేస్తున్నాం, కక్ష చేస్తున్నాం, ఎలా వాళ్ళని కొంతమంది ముంచేమని కాదు, అక్షరంలోనికి తీసుకురామని ప్రభు చెప్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారా లేదా? అంటే యాభై వారు అబ్బాయి రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు లేదా? అయిపో బాగా సొంతంగా మీరు ఏదో పొందినట్టు మీరు అంటే ఎవరి పేరు ఇది ఎంత ఆనందమో అది వాళ్ళకే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందలేని ప్రతి ఒక్కరికి సిలువను కూర్చున్న వార్త ఏం చెప్తుంది తెలుసా? నీ విలువను పెంచుకో, నీ బంధకాల నుంచి విడుదల పొంది. రెండవది కొని మనం చాలా పేదరికంలో ఉన్నాం, అక్కడైనా ఉన్నాను, అమ్మో ఇది చాలా బాగున్నాను. ధనవంతులుగా మారే అవకాశం. మీరు ధనవంతులు కావాలనుకుంటారా? అవునండి. అయితే వచ్చేది శుక్రవారం ప్రార్థన, గుడ్ ఫ్రైడే ఆరాధనగా రండి. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం చెప్పిన దేవుడు, తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసు మన ప్రతి అవసరమును తీరుస్తాడు. చాలా బాగోలేదు, అసలు ఒంట్లో బాగోలేదు బాబు, అంతసేపు కూర్చోగలరా? కూర్చోబెట్టేది దేవుడు. నీకేంటి భార్య ఇక్కడ దాకా వస్తే 6 గంటల సేపు అలా కూర్చోబెట్టారు, లేకపోతే అవసరమైతే అంటారు పడుకోబెట్టేది కదా. సరే
ప్రార్థనలో ఉంచేస్తాం. ఎందుకంటే దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం. ఆయన సిలువని కూర్చిన వార్తలు ఏముంది? స్వస్థత ఉంది. హల్లెలూయా. భయం, ఏ భయమైనా నేను ఆవరించి ఉంటే ధైర్యం ఇచ్చే మాట యేసయ్య గురించి, యేసయ్య సిలువని కూర్చిన వార్త. ఏ అనీతిమంతమైన పరిస్థితులైనా నేను ఆవరించి ఉంటే నీతిమంతుడిగా మార్చగలిగే సిలువని కూర్చిన వార్త. అబద్ధముల నుండి విడిపించి సత్యములను నడిపించే వార్త. నీ ఉన్న స్థితి నుండి ఉన్నతమైన జీవన విధానంతో కూడిన ఉన్నత స్థితిలోకి నడిపించేది సిలువని కూర్చిన వార్త. ఆ వార్తలో మమ్మల్ని అభివృద్ధిపరచు. ఆ వార్తలో మమ్మల్ని నాయన ప్రభువా సంపూర్ణంగా వాటన్నిటినీ పొందుకునే శక్తిని అని చిన్న ప్రార్థన చేద్దాం. తదుపరి చిన్న కార్యక్రమం, చిన్న ప్రార్థన సమయంలో ఎవరైనా రక్షణ పొందడానికి ఇష్టపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈరోజు బాప్తిస్మ కార్యక్రమంలో ప్రభు నాకు ఈ 40 రోజుల ద్వారా ఒక ప్రేరేపణ ఇచ్చాడు. దీని కొరకు నేను నా మనసును సిద్ధపరచుకుంటున్నాను. ఈ లోకంలో చాలా పనులు చేయడానికి వయస్సు, కులము, మతము అడ్డుగా లేదయ్యా. ఒక మంచి నిర్ణయం తీసుకుని నేను అంగీకరించి రక్షణ పొందడానికి మాత్రం నేను చాలా ఆలోచిస్తున్నాను ప్రభు. చెడ్డ కార్యాలు చూడడానికి ఇంత ఆలోచన చేయలేకపోయాను. చెడ్డ స్నేహాన్ని చేయడానికి ఇంత ఆలోచన చేయలేకపోయాను. బాధాకరమైన బంధకాల్లో చిక్కుకోవడానికి నేను ఆలోచన చేయలేదు. కానీ వాటి నుంచి బయటకు రావడానికి, నేను రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందడానికి మాత్రం ఇంకా నేను ఆలోచిస్తున్నాను. నన్ను మన్నించయ్యా ప్రభువా, నేను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. ఒకవేళ సిద్ధపడితే ఈరోజు తీసుకోవచ్చు, లేదా త్వరలోనైనా నేను తీసుకుంటాను. అయితే ఈ సిలువ ధ్యాన కూడికలు నా హృదయానికి ప్రభు అవసరమని, నేను ప్రభుతో నా జీవితాన్ని గడపాలనే ఒక ఆలోచన, తీర్మానం నాకు ఇచ్చింది అని ప్రేరేపడగలిగిన వారు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఈ రోజే నేను బాప్తిస్మం ఇచ్చేస్తానని అనుకోవద్దు. ఒకవేళ మీరు సిద్ధపడిన వారు, మా హృదయాలు ప్రభు కొరకు సమర్పించుకోవాలనే ఆలోచన మాకు వచ్చిందండి. ఈ 40 రోజుల కూడికలో యేసయ్య బిడ్డగా ఉండాలనే ప్రేరేపణ నేను పొందుకున్నాను. మరి త్వరలోనే ప్రభు బిడ్డగా మారుతాను అనే ప్రేరేపణ వచ్చిన వారు కూడా లేచుకోవచ్చు. స్తోత్రం. అటు ఇటు చూడగలరు. ప్రభు మిమ్మల్ని మీలో చూసుకోవాలి. ఒకవేళ నీకేమైనా ఆలోచన వస్తే, బాల్యంలోనే ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలనే ప్రేరేపణ నాకు కలిగింది, త్వరలోనే నేను ప్రభు బిడ్డగా మారుతాను అనే ప్రేరేపణ ఎవరికైనా వస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మీకు కలిగిన ప్రేరేపణ బట్టి మీరు లేచుకోవచ్చు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడు మహాగణుడైన దేవానికి స్తోత్రం. ఈ యొక్క ప్రత్యేక సమయంలో ఈ సిలువను గురించిన వార్త వింటూ గతించిన 40 రోజులు ప్రభువా ఈ పాద సన్నిధిలో బిడ్డలందరూ ఎన్నో వాక్యాల ద్వారా ఆదరించబడ్డారు, హెచ్చరించబడ్డారు, ప్రోత్సహించబడ్డారు, బలపరచబడ్డారు. అంతేకాదు ఈ ఉపవాస దినమున నీ సహవాసంలో పొందే మేలులను కూడా విన్నారు. వాటిని బట్టి ప్రభు ప్రతి బిడ్డ ప్రేరేపించబడుతుంది. ఇక్కడ ఎవరి బిడ్డలు కొందరు నాయన ఇదిగో మా జీవితాలను ప్రభువుకు అంకితం చేస్తూ ఉన్నాం, ఆయన బిడ్డలుగా త్వరలోనే మేము ముద్రించబడాలని కోరుకుంటున్నాం, మొదటిగా మా హృదయాలను యేసయ్యకు ఇస్తూ ఉన్నామని లేచి నిలబడి తమ తీర్మానాన్ని తెలియపరిచిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కాలంలో ఉన్న వారికి విడుదల దయచేయండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను అనుగ్రహించండి, భయములతో బాధపడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి. దేవా, ఆత్మీయ వేదరికంలో ఉండి కొట్టిమిట్టాడుతున్న వారికి నీ పరలోక ఐశ్వర్యపు ఆనందాన్ని ఇవ్వండి. అబద్ధంలో నుండి సత్యంలో నుండి నడిపించండి. అనీతివంతమైన జీవితాలను నీతివంతమైన జీవితాలుగా మార్చండి. నిన్ను పోలిన వారిగా జీవించే అందరికీ దయచేయమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి.